నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చలికాలంలో వ్యాధి నిరోధకతకు ఊతం ఎలా, పొట్టలో అలజడిని తగ్గించే ఆహారం, ప్రోస్టేట్ క్యాన్సర్ను పసిగట్టండిలా, పిల్లల్లో స్వైన్ ఫ్లూ ఎందుకు ప్రాణాంతకం, ఇంకా హెల్త్ టిప్. మిగతా సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో మనకు జబ్బుల ముట్టడి పెరుగుతూ ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు మొదలుకొని దీర్ఘకాలిక జబ్బుల వరకు అనేకం ఈ చలికాలంలో బాగా వేధిస్తుంటాయి. చలికాలంలో మనలోని వ్యాధి నిరోధకత తగ్గడాన్ని ప్రధాన కారణంగా చెప్తుంది ఆయుర్వేద వైద్యం. చలికాలంలో వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచుకునేందుకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు మనందరినీ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతూ ఉంటుంది. తరచూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. చలికాలంలో మన శరీరంలో వ్యాధి నిరోధకత కాస్తంత తగ్గుముఖం పడుతుంది. ఓవైపు చల్లటి వాతావరణం, మరోవైపు వణికించే చలి, వీటికి తోడు ఒంట్లో వ్యాధి నిరోధకత తగ్గటం మూలంగా ఈ సీజన్లో తరచూ ఏదో ఒక అనారోగ్యం మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఆస్తమా, సోరియాసిస్, కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక జబ్బులు మరింత ఉధృతంగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు, వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచుకునేందుకు ఆహార విహారాలు, జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. చలికాలంలో ఏంటంటే కొన్ని ఆహారపరంగా, విహారపరంగా, తర్వాత మూలికల పరంగా కొన్ని సూచనలు పాటించినట్టయితే కనుక ఏడాది పొడుగునా ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అది దీనికోసం ఏంటంటే ఆహారపరంగా చూసినట్టయితే ఈ కాలంలో మన శరీరంలో ఉండేటువంటి ఆమదోషాన్ని బయటకు పంపించేసేందుకు ప్రయత్నం చేయాలి. ఆమదోషం అంటే ఏంటంటే శరీరానికి అనారోగ్యాలు కలిగించేటువంటి కొంత విష పదార్థం లాంటిది శరీరంలో అక్కడక్కడ పేరుకొని ఉంటుంది. అదంతా పోగొట్టుకోవడానికి మనకి ఇది అనుకూలమైనటువంటి కాలం అన్నమాట. అలా పోగొట్టుకోవడానికి ఏంటంటే ఆహారం విషయంలో మనం ఈ చలికాలంలో కొంచెం ఉపవాసాలు చేయొచ్చు. వారానికి ఒక రోజు చొప్పున ఆహారం తీసుకోకుండా ఉన్నట్టయితే కనుక, అంటే పూర్తిగా మానేసని కాకుండా కేవలం ద్రవ పదార్థాలు కానీ, లేకపోతే కేవలం పళ్ళు తిని కానీ, ఎక్కువగా మంచినీళ్ళు, మజ్జిగ లాంటివి తీసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న సూచనలు పాటిస్తే ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆమం జీర్ణం అయిపోయి వెళ్ళిపోవడానికి అవకాశం వస్తుంది. అలా ఆమం వెళ్ళిపోయినప్పుడు అనారోగ్యాలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆమ పాచనం అంటాం. ఈ ఆమ పాచనానికి ఆహారంలో కొంచెం మిరియాలు, తర్వాత కొత్తిమీర, పుదీనా ఇలాంటి పదార్థాలు కనుక ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే, అలాగే అల్లము, సొంఠి, వాము ఇవన్నీ కూడా ఆమపాచక ద్రవ్యాలు అంటాం. అంటే శరీరంలో ఉండేటువంటి వ్యాధికారకమైన పదార్థాన్ని బయటకు పంపించేసేందుకు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇలాంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ చలికాలంలో ముఖ్యంగా ఇది ఏంటంటే శరీరం మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో కొంచెం ఎక్కువగా గోరువెచ్చటి నీళ్లు కనుక పదే పదే తాగుతూ ఉంటాయి. ఇది కూడా శరీరంలో ఉండేటువంటి ఆమం జీర్ణం అయిపోయి అంటే వ్యాధులు రాకుండా ఉండేలాగా శరీరానికి రక్షణనిస్తుంది అన్నమాట. ఇంకా ఆహారపరంగానే కాకుండా విహారపరంగా చూసినట్టయితే ఏంటంటే ఈ కాలంలో మన శరీరానికి వ్యాయామం చేయడానికి శక్తి చాలా బాగా ఉంటుంది. అంటే ఆయుర్వేదంలో ఆదాన కాలం, విసర్గ కాలం అని 2 కాలాలు చెప్తూ ఉంటాం. అందులో ఈ చలికాలం అనేటువంటిది విసర్గ కాలంగా చెప్పుకుంటాం అనమాట. విసర్గ కాలంలో శరీరానికి న్యాచురల్గానే ఒక శక్తి ఉంటుంది. అలాగే వ్యాయామం చేయడానికి కూడా ఒక మంచి ఎనర్జీ మనలో ఉంటుంది. అందుకని ఈ కాలంలో తప్పనిసరిగా ఎక్కువసేపు వ్యాయామం చేస్తూ ఉన్నట్టయితే శరీరంలో పేర్కొన్నటువంటి మలినాలన్నీ క్లియర్ అయిపోయి మనకి రోగనిరోధక శక్తి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని యోగ సాధన కానివ్వండి, మంచి వాకింగ్ చేయడం కానీ, జాగింగ్ కానీ, ఎవరు ఎలాంటి వ్యాయామం చేయగలుగుతుంటే అలాంటివి కనీసం 1-2 గంటల పాటు ప్రతిరోజు చక్కగా వ్యాయామం చేసుకుంటున్నట్టయితే ఏడాది పొడుగునా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి శక్తి మనకి బాగా పెరుగుతుంది.
అలాగే ఇంకొకటి ఏంటంటే అభ్యంగనం అంటాం, ఆయిల్ మసాజ్. శరీరానికి ఈ కాలంలో నిత్యం చక్కగా గోరువెచ్చటి ఆవ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ బాగా మర్దన చేసుకుని వేడివేడి నీళ్ళతోటి స్నానం చేస్తూ ఉంటే కూడా శరీరంలో పేరుకున్నటువంటి మలినాలు బయటకు పోతాయన్నమాట. ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో మనలో వాతదోషం బాగా ప్రకోపిస్తూ ఉంటుంది. అందుకని ఈ సీజన్లో మన దేహంలో వాతం పెరగకుండా చూసుకోవాలి. వ్యాధి నిరోధకతను పటిష్టంగా బలంగా ఉంచుకునేందుకు ఆయుర్వేదం మన ఆహార విహారాల్లో ప్రత్యేకమైన మార్పులు చేసుకోవాలని చెబుతుంది. ముఖ్యంగా విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మజాతి పండ్లను తరచుగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధకత చక్కగా పెంపొందుతుంది. అలాగే అగ్నిమాంద్యం అంటే జీర్ణశక్తి తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకు రోజువారీ ఆహారంలో ఆకలిని జీర్ణశక్తిని పెంచే ఆహారాల్ని అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా కారం పులుపు ఉండే ఆహారాలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ చలికాలంలో అల్లం, సొంఠి, జీలకర్ర, మిరియాల వంటి ఘాటైన దినుసుల్ని కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. ఈ సీజన్లో కాచి వడబోసిన గోరువెచ్చటి నీళ్లను తరచూ తాగటం మరీ మంచిది. నిద్ర మన శరీరానికి సంజీవని లాంటిది. చాలినంత నిద్ర ఉన్నప్పుడు మన ఒంట్లో కూడా వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. ఈ చలికాలంలో ముఖ్యంగా రోజు కొంచెం తులసి ఆకులను తీసుకుని ఒక చిన్న కప్పు నీళ్లు బాగా మరిగించేసి ఒక 10-15 తులసి ఆకులను అందులో వేసి ఒక టీ లాగా కాచేసుకుని చివర్లో అందులో కొంచెం ఒక 2 చిటికెలు లవంగాల పొడి కూడా వేసేసుకుని ఇది వేడివేడిగా రోజు తాగుతూ ఉండాలన్నమాట. ఇలా తాగుతూ ఉంటే కూడా ఆమపాచనం అయిపోయి రోగనిరోధక శక్తి పెరగడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మనకి ఉసిరి చూర్ణం చక్కగా ఉపయోగపడుతుంది. ఉసిరి చూర్ణాన్ని ఒక చెంచాడి పరిమాణంలో తీసుకొని దానిలో కొద్దిగా తేనె కలుపుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా అంటే ఈ చలికాలం మొత్తం ఒక 2-3 నెలల పాటు రోజు తీసుకున్నట్టయితే సంవత్సరం పొడుగునా మనకి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఇది బాగా తోడ్పడుతుంది అన్నమాట. అంటే ఉసిరి మనకి చూర్ణం దొరికినట్టయితే చూర్ణం వాడుకోవచ్చు. అలా కాక రసం దొరికితే ఇంకా శ్రేష్టం. ఉసిరి రసం దొరికినట్టయితే 2 పెద్ద చెంచాల ఉసిరి రసంలో కొద్దిగా తేనె కలుపుకొని 2 పూట్ల కూడా తీసుకుంటూ ఉండొచ్చు. ఇదే కాకుండా మనకి ఏంటంటే ఈ రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి త్రికట్టు చూర్ణం అంటే సొంఠి, మిరియాలు, పిప్పళ్ళు ఈ మూడింటిని సమభాగాలుగా కలిపినటువంటి దాన్ని త్రికట్టు చూర్ణం అంటాం. అది ఎవరికి వాళ్ళ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ త్రికట్టు చూర్ణాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక 1/2 చెంచా పరిమాణంలో కొంచెం నెయ్యి కొంచెం తేనె కలుపుకోవాలి. అంటే 1/2 చెంచా ప్రమాణంలో త్రికట్టు చూర్ణానికి కొంచెం నెయ్యి కొంచెం తేనె కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నా కూడా రోగనిరోధక శక్తి మనకి బాగా పెరుగుతుంది అనమాట. అంటే ఆమపాచనం అయిపోయి శరీరంలో వ్యాధికారకమైన పదార్థాలన్నీ పోవడానికి మనం చెప్పుకున్నటువంటి చిట్కాలన్నీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ చిట్కాలు మాత్రమే కాకుండా కొన్ని ఆయుర్వేద ఔషధాలు కూడా మనకి మంచి రసాయన ఔషధాలు అంటాం. ఈ రసాయన ఔషధాలన్నీ కూడా రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి చక్కగా ఉపయోగపడేటువంటివి. వీటిని కూడా ఒక 3-4 నెలల పాటు అంటే ఈ చలికాలంలో రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఏడాది అంతా కూడా అనారోగ్యాలు రాకుండా ఉండడానికి మనకి బాగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలలో మనకి బాగా పరిచయమైనటువంటిది చ్యవనప్రాశ. ఈ చ్యవనప్రాశ లేహ్యాన్ని మనం ఈ చలికాలంలో కనుక ఈ 2-3 నెలలు రెగ్యులర్గా రోజు తీసుకుంటున్నట్టయితే ఏడాది పొడుగునా అనారోగ్యాలు రాకుండా రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే చ్యవనప్రాశ మాత్రమే కాకుండా మనకి ఇంకా ఏంటంటే అశ్వగంధ లేహ్యం అని, తర్వాత శతావరి లేహ్యం అని దొరుకుతుంది. ఇంకా మనకేంటంటే ఇదే కాకుండా ద్రాక్షాసవము కొన్ని అలాంటివి రెడీమేడ్గా దొరికేటువంటి పదార్థాలు కూడా ఉంటాయి. అంటే ఔషధాలు కూడా ఉంటాయి, వాటినైనా వాడుకోవచ్చు. లేకపోతే అశ్వగంధ చూర్ణాన్ని కొంచెం ఒక కప్పు పాలల్లో ఒక చెంచాడు ప్రమాణంలో వేసుకుని రోజు తీసుకుంటున్నట్టయితే అంటే ఈ 2-3 నెలల పాటు కనుక రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నా కూడా రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంటే అనారోగ్యాలు వచ్చాక ట్రీట్మెంట్లు చేసుకునే కంటే కూడా కాస్తంత శ్రద్ధ వహించి రోగనిరోధక శక్తి కనుక పెంచుకున్నట్టయితే మనం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నది ఎప్పుడు కూడా వింటూ ఉంటాం. ఆ విన్నదాన్ని మనం పాటించే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. చలికాలంలో మన ఒంట్లో వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచటానికి ఆయుర్వేదం ఎండు ఖర్జూరాల్ని, ఎండు ద్రాక్ష పళ్ళని మేలైన పరిష్కారాలుగా చెబుతుంది. రాత్రిపూట గోరువెచ్చటి నీటిలో ఖర్జూరాల్ని లేదంటే ఎండు ద్రాక్ష పళ్ళని నానబెట్టి తరువాతి రోజు ఉదయం వాటిని మెత్తగా గుజ్జుగా చేసి పానీయంలాగా నిత్యం తాగుతూ ఉంటే
మన ఒంట్లో వ్యాధి నిరోధకత సన్నగిల్లటం అనే మాటే ఉండదు. 2 చెంచాల ఉసిరి రసానికి 1 చెంచాడు తేనెను కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకోవటము మంచిదే. అశ్వగంధ చూర్ణాన్ని 3 గ్రాముల పరిమాణంలో తీసుకుని గోరువెచ్చటి పాలలో కలుపుకుని నిత్యం తాగుతుంటే వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. మనలోని వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచుకునేందుకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా ముఖ్యమే. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిని తరచుగా సాధన చేస్తుండాలి. వ్యాధి నిరోధకత మరీ సన్నగిల్లినప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు అశ్వగంధ లేహ్యం, చ్యవనప్రాస, ద్రాక్షాసవం, బ్రహ్మీ రసాయనం వంటి ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేద పరిష్కారాలు, చికిత్సల సాయంతో చలికాలంలో వ్యాధి నిరోధకతను మనం ఎలా చక్కగా ఉంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఎక్కువసార్లు లేవాల్సి రావడం, మామూలుగా అయితే పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఒక వయసు వచ్చాక, 50 ఏళ్లు పైబడ్డాక ఇలాంటి మూత్రగండాలు ఎదురవుతూ ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక ప్రోస్టేట్ గ్రంథిలో పెరగడం మొదలుకొని క్యాన్సర్ వరకు చాలా కారణాలే ఉండొచ్చు. మలి వయసులో పురుషులకు పెను విపత్తుగా పరిణమించే ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే ఎలా పసిగట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ క్యాన్సర్ జీవితపు ఆఖరి మజిలీలో పురుషుల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించటం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నప్పుడు, మూత్ర విసర్జనలో మంట, మూత్ర విసర్జనకు చాలాసేపు పట్టడం, రాత్రి వేళల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి రావటం, ధార తగ్గటం, మలి వయసులో ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథిలో అనారోగ్యాన్ని పట్టి చెప్పే అనుమానిత లక్షణాలు. ఇలాంటప్పుడు తరచూ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే పరీక్షను తరచూ చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో PSA శాతాన్ని బట్టి ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్సతో పాటు నివారణ చర్యలు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. తరచూ PSA పరీక్ష చేయించుకోవడం ద్వారా ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను ఎలా ముందుగానే పసిగట్టచ్చో, తొలి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ప్రాణాంతక మహమ్మారి స్వైన్ ఫ్లూ మళ్లీ కలకలం రేపుతోంది. శీతల వాతావరణం, సీజన్ మార్పులు ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ స్వైన్ ఫ్లూ వైరస్ మన దగ్గర ఇంకా సజీవంగానే ఉందన్నది చేదు నిజం. స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పిల్లలకు ఈ స్వైన్ ఫ్లూ అనేది ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రాకాసి వైరస్ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఏం చేయాలో, స్వైన్ ఫ్లూ బారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్వైన్ ఫ్లూ ఎలా సోకుతుంది? ఈ స్వైన్ ఫ్లూ అన్న కండిషన్ ఒక వైరస్తో సంక్రమిస్తుంది. ఇది ఇన్ఫ్లుయెన్జా A అన్న వైరస్తో వస్తుంది. ఇది ఏంటి అంటే 2009లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పాండమిక్గా వచ్చినప్పుడు దీన్ని వాళ్ళు సెగ్రిగేట్ చేసి డిఫరెంట్ స్ట్రెయిన్స్లోకి సెగ్రిగేట్ చేశారు. ఏదైతే మనం H1N1, H1N2, H3N1, H3N2 అన్న స్ట్రెయిన్స్లోకి పరిగణించారు. దీంట్లో మనము వినే H1N1 అన్న స్ట్రెయిన్ ఈ స్వైన్ ఫ్లూకి సంబంధించిన వ్యాధి వస్తుంది. ఇది ఏంటి అంటే పందుల నుంచి, అంటే పిగ్స్, అంటే దాని నుంచి ఆ పేరు స్వైన్ ఫ్లూ అని. కొన్నిసార్లు పక్షుల నుంచి, ఏదైతే ఏవియన్ ఫ్లూ అంటారు, అక్కడి నుంచి మనుషులకు సోకుతుంది. పిల్లలకు స్వైన్ ఫ్లూ సోకే అవకాశాలు ఎందుకు ఎక్కువ? ఈ స్వైన్ ఫ్లూ అన్నది సాధారణమైన సర్ది దగ్గుతో మొదలవుతుంది. కానీ దీంట్లో ఏంటి అంటే ఏదైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, అంటే ఎవరైతే చిన్న పిల్లలు, పసికందులు, అట్లనే ఎల్డర్లీ వాళ్ళు, పెద్దవాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు, దాని తర్వాత షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, దాని తర్వాత శ్వాస ఇబ్బందులు ఉన్నవాళ్ళు, అంటే బ్రాంకియల్ ఆస్తమా, అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండి టీబీ ఉన్న వాళ్ళల్లో, అలానే గర్భిణీలలో వీళ్ళకు ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ స్వైన్ ఫ్లూ అన్నది నార్మల్ వైరస్ నుంచి కాంప్లికేషన్స్ అని అయ్యేసి ప్రాణాంతకంగా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది మొదట దగ్గు సర్దితో మొదలయ్యేసి దాని తర్వాత తలనొప్పి ఉండడము, దాని తర్వాత ఒళ్ళు నొప్పులు ఉండడము, దాని తర్వాత గొంతు నొప్పి, దాని తర్వాత నీరసంగా ఉండడం అన్నది ఉంటుంది. ఇది యూజువల్గా 5 రోజుల వరకు ఇది బారిన పడతారు. ఏంటంటే మనం 2 రోజుల వ్యవధిలో మనం ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా అది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఈ కాంప్లికేషన్స్ పరంగా చూస్తే ఏంటి అంటే ఇది ఒకసారి అది పైన అప్పర్ రెస్పిరేటరీగా స్టార్ట్ అయ్యేసి టోటల్గా ఒకసారి అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. ఏదైతే ARDS బారిన పడినప్పుడు అది హాస్పిటల్లో అడ్మిట్ చేసి అప్పుడప్పుడు వెంటిలేటర్ అవసరం పడేసి ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉంటుంది. పిల్లలకు స్వైన్ ఫ్లూ ఎందుకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది? స్వైన్ ఫ్లూ అన్నది సర్వసాధారణమైన జలుబు. ఇదేంటంటే వైరల్ అంటే సీజనల్ వైరసెస్. ప్రతి సంవత్సరం ఆ వైరస్ అన్నది మ్యూటేట్ అయ్యేసి చేంజ్ అయ్యి వస్తుంది. దీంట్లో H1N1 అన్నది స్వైన్ ఫ్లూ అన్నది. ఎవరైతే యంగ్ అడల్ట్స్ అంటే వయసు నార్మల్ పెద్దవాళ్ళు వీళ్ళకు అది నార్మల్గా సర్దిలాగా వచ్చేసి తగ్గిపోతుంది. కానీ ఎవరైతే వీళ్ళలో రెసిస్టెన్స్ అన్నది తక్కువ ఉండేసి తన ఇమ్యూనిటీ అంత తక్కువ ఉన్న వాళ్ళల్లో ఇది ప్రాణాంతకంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్వైన్ ఫ్లూ సోకినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తల ప్రకారంగా ఏంటి అంటే ఎవరికైనా దగ్గు సర్ది అన్నది ఉంటే అది పెద్దవారైనా లేదంటే పక్కింటి వాళ్ళైనా లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నపిల్లలతో ఆడే వాళ్ళ నుంచి సోకే ఛాన్సెస్ చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అదొకటి అవాయిడ్ చేయాలి. అంటే రాత్రి అంటే 8-9 తర్వాత లాంగ్ డ్రైవ్ మీద బైక్స్ మీద వెళ్ళడం అన్నది అవాయిడ్ చేయాలి. అట్లనే ఏదైతే ఎయిర్ కూలర్స్ వీటి దగ్గర అయితే క్లీన్ చెయ్యని ఎయిర్ కూలర్స్ దీని దగ్గరలో ఉండడము నైట్ పూట ఇది అనేది అవాయిడ్ చేయాలి. అట్లనే మాస్ గ్యాదరింగ్స్ ఏదైతే ఈ పెళ్ళిళ్ళు లేదా ఒక ఫంక్షన్స్ గ్రూప్ గ్యాదరింగ్స్ అన్నది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అక్కడ హై రిస్క్ ఆఫ్ ఇది సోకే ఛాన్స్ ఉంటుంది. స్వైన్ ఫ్లూ నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు? డయాగ్నోసిస్ పరంగా మనం చూస్తే ఏంటి అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాము. ఏదైతే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దాని తర్వాత C రియాక్టివ్ ప్రోటీన్ అంటాం. ఈ C రియాక్టివ్ ప్రోటీన్ అన్నది ఈ స్వైన్ ఫ్లూలో నెగటివ్ ఉంటుంది. ఎందుకంటే ఇది వైరస్ వల్ల ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియల్ అన్నది నెగటివ్ ఉండేసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఏదైతే ఈ WBC కౌంట్స్ అంటే ఆ కణాల కౌంట్స్ అన్నది తగ్గు ముఖంలో ఉంటుంది. ఆ వైరల్ పిక్చర్ అన్నది కనపడుతుంది. అలాంటప్పుడు మనకు ఒక్కసారి ఆ స్వైన్ ఫ్లూ అన్నది మనకి ఏమైనా డౌట్ వస్తే స్వైన్ ఫ్లూ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఆ రక్త నమూనా అన్నది ప్రభుత్వం వాళ్ళే మనకు ఫ్రీగా చేస్తున్నారు. దాన్ని మనం టెస్ట్కి పంపితే దాని రిజల్ట్స్ మనకి 24 గంటల్లో మనకు రిపోర్ట్స్ వస్తుంటాయి. స్వైన్ ఫ్లూ సోకినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ పరంగా చూస్తే ఎప్పుడైతే మనకు ఈ స్వైన్ ఫ్లూ ఈ సర్ది దగ్గు అన్నది స్టార్ట్ అయినప్పుడు యూజువల్గా ఈ సర్దికి దగ్గుకి దీని తగిన సిరప్స్ మాత్రలు తీసుకోవాలి డాక్టర్ని సంప్రదించి. ఒకవేళ తగ్గడం లేదు అంటే ఇమీడియట్గా అది నిర్ధారణ చేయించుకోవాలి. దీనికి ఏంటి అంటే ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నాయి ఏదైతే టాబ్లెట్ ఒసెల్టామివిర్ అంటారు. ఇది కెమికల్. ఇదేంటంటే 2 రోజుల లోపు మనం స్టార్ట్ చేసి 5 రోజుల వరకు వాడితే అది తగ్గుముఖంలో ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ బారిన పడే ఛాన్సెస్ అన్నది ఉండదు మనకి. పిల్లలకు స్వైన్ ఫ్లూ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మనం ఏదైతే ప్రివెన్షన్ అంటామో అంటే రాకుండా ఉండడం ఎలా చూసుకోవాలి అంటే ఈ కండిషన్ ఏంటి అంటే మెయిన్గా స్పర్శతో అంటే టచ్తో వస్తుంది. దాని తర్వాత గాలితో అంటే దగ్గడంతో తుమ్మడంతో వస్తుంది. సో ఎవరైతే దగ్గు సర్ది ఇట్లాంటివి ఉన్నవాళ్ళు ఒక హ్యాండ్ కర్చీఫ్ అన్నది వాడడం, దాని తర్వాత అది అవాయిడ్ చేయడం, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అవాయిడ్ చేయడం అన్నది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్స్ అడ్వకేట్ చేసే అంటే హ్యాండ్ వాషింగ్ అని. అంటే తినే ముందు తిన్న మలమూత్రాలు దీని తర్వాత దాని తర్వాత ఎప్పుడైనా మధ్యలో కూడా హ్యాండ్ వాషింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ప్రివెంటివ్గా హెల్ప్ అవుతుంది. ఇది కాక ఇప్పుడు ఏంటి అంటే ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ప్లస్ అందరూ కూడా ప్రజెంట్ వ్యాక్సిన్ అన్నది అవైలబుల్ ఉన్నది. అయితే ఫ్లూ వ్యాక్సిన్ అంటారు. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఏంటంటే మొదట 2 డోసులు అంటే నెల వ్యవధిలో నెల గ్యాప్ ఇచ్చేసి 2 డోసెస్ తీసుకొని ప్రతి సంవత్సరం అది ఒక బూస్టర్ డోస్ అన్నది తీసుకుంటే దీని నుంచి ప్రొటెక్షన్ అన్నది కలుగుతుంది. స్వైన్ ఫ్లూ విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. పిల్లలకు జలుబు, జ్వరం, గొంతు నొప్పి బాధలు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇక చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు ముఖానికి మాస్క్ ధరించడం, అవసరమైతే టీకాను తీసుకోవడం ద్వారా స్వైన్ ఫ్లూ బారి నుంచి మనల్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం.
చలికాలంలో అజీర్తి సమస్యగా మారినప్పుడు మెత్తగా దంచిన మిరియాల పొడికి కాస్త పాత బెల్లాన్ని కలిపి చిన్న ఉండల్లా చేసుకుని భోజనానికి ముందు తీసుకోండి. వేధించే అజీర్తి బాధలు ఇట్టే తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.